పెళ్లి పుస్తకం నవ్వులు చూస్తుంటే నా కడుపు రగిలిపోతుంది, ఆకలి చచ్చిపోతుంది. అమ్మా, నాకు ఇంకో కప్పు ఇవ్వా. వద్దు సిద్ధు, ఒకటి చాలు, లేదంటే కోల్డ్ వచ్చేస్తుంది. ఇది నాకు కాదు, టెడ్డీకి. నేనేం అడగలేదే. మీరు మా గెస్టులు టెడ్డీ, అడగకుండానే పెట్టాలి. సిద్ధు తీసుకో. థ్యాంక్స్ అమ్మా. ఇది నీకు కాదు, మీ మమ్మకి ఇచ్చిరా. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళనని తెలుసు కూడా నాకెందుకమ్మా చెప్తున్నావు? ఆవిడ గారు ఐస్ క్రీమ్ తినకపోతే ఏం కాదు, కానీ నువ్వు తీసుకో. తనుజ, చందు తినండి. ఒక మనిషిని ఇంత నీచంగా హీనంగా ట్రీట్ చేస్తున్నారంటే ఇదేదో ఖచ్చితంగా మనకి పనికొచ్చే క్యారెక్టర్లా ఉంది. ఈ రెండు కుటుంబాలకి శత్రువు అంటే మనకి మిత్రుడిగా మారే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకైనా మంచిది మైండ్లో సేవ్ చేసుకుంటే ఎప్పటికైనా పనికొస్తుంది. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు, నాకు మాత్రం మా అమ్మే నా శత్రువు. నీకంటూ ఒక ఇల్లుంది, అక్కడే ఉంటే ఏ పాటలు లోట్లు ఉండవు కదా. ఇక్కడున్నది సరిపోనట్టు నా మీద జోకులకుట. అంతే మరి. జీవితాంతం ఇలా నీలో నువ్వే మాట్లాడుకుంటూ ఉండు. అందరి ముందు చెప్పలేని విషయాలు ఇలా కాక ఇంకెలా మాట్లాడుకుంటారు? అదే చెప్తున్నాను కదా. ఏదో చేద్దాం, ఇంకేదో సాధిద్దామని ఇక్కడికొచ్చి పంజరంలో పక్షిలా ఈ 4 గోడల మధ్య నలిగిపోతున్నావు. ఇంతోటి దానికి నీకు క్యాన్సర్ అని అబద్ధం చెప్పడం, ఈ సింపతి డ్రామాలు ఆడడం, ఇవన్నీ ఎందుకు? అనుకున్నది వెంటనే చేసేయడానికి ఇదేం ఈజీ టాస్క్ కాదు. ఇంట్లో ఉన్న అందరినీ మార్చడం అంటే కొంచెం టైం పడుతుంది. ఇంకెంత టైం? నువ్వు ఇంటికొచ్చి ఎన్ని రోజులైందో తెలుసా? ఇక్కడ సేవలు చేయించుకుంటూ నీకు బద్ధకం పెరిగిందా, లేక బుద్ధి మారుతుందా? రెండూ కాదు. వేటాడడానికి సిద్ధమైన పులి ఓపికగా చూడాలి. ఎర ఎదురైనప్పుడు వెంటనే దూకకూడదు. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ తర్వాత పంజా విసిరాలి. అలా మెల్లగా వెళ్తే నీ ఎర పారిపోతుందేమో, జాగ్రత్త. ఎక్కడికి పారిపోయినా చివరికి పులి చేతిలోనే బలవ్వాలి. అప్పుడే కదా వేటాడ్డం మజా ఏంటో తెలుస్తుంది. మహాభారతంలో శకునిలా ఒంటరిగా వీళ్ళందరి మీద దాడి చేయడానికొచ్చాను. అబద్ధాలతో అజ్ఞాతవాసంలో ఉంటూ ఒక్కొక్క మెట్టుగా అందరినీ మార్చుకుంటూ వస్తున్నాను. ఒక ప్లాన్ ఫెయిల్ అయితే ఇంకొకటి సిద్ధం చేసుకుంటున్నానే తప్ప వెను తిరగడం, ఓడిపోవడం ఈ అభిలాషకి తెలీదే.
ఇవ్వండి. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చిన కొత్త జంటకి మా తరపున చిన్న బహుమతి. కడుపు నిండా భోజనం పెట్టారు, అంతకు మించిన బహుమతి ఏం వద్దండి. ఇది మన సాంప్రదాయం పద్ధతి. వద్దను కూడా చందు, తీసుకో. అంకుల్, పిన్ని బాబాయ్కేనా? నాకు లేవా గిఫ్ట్స్? ఉన్నాయి టెడ్డీ. ఉన్నాయి టెడ్డీ. ఎవ్వరికిచ్చినా ఇవ్వకపోయినా నీకు ఇవ్వకపోతే నేను ఊరుకుంటానా? ఇది నీకు. థ్యాంక్ యూ సిద్ధు. పెళ్ళైన తర్వాత మేమెక్కడికి వెళ్ళలేదన్న మా డాడీ కోరిక ఇలా మీ ఇంటికి రావడం వల్ల తీరిపోయింది. తనుజ, సార్ కోరుకున్నది ఏదైనా హనీమూన్కి వెళ్ళాలని తనుజ. అందరూ సంతోషంగా టైం స్పెండ్ చేస్తే ఇంతకన్నా బ్యూటిఫుల్ స్పాట్ ఎక్కడుంటుంది నందుగారు? మీరిద్దరూ సంతోషంగా ఉండాలని హరిప్రసాద్ గారు తాపత్రయపడుతుంటే అందరి సంతోషం చూసి మీరు తృప్తి పడుతున్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్. నాకెందుకో ఈ అల్లుడు క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. వాడి మాటల్లో నిజముందా లేక నటన ఉందా అని కన్ఫ్యూజింగ్గా ఉంది. మీ అందరి సంతోషంలో చిన్న లోటు నాకు స్పష్టంగా కనపడుతుంది. ఒక మనిషి ఎలాంటిదో తెలిసి కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇది వార్నింగ్ అనుకుంటారో రిక్వెస్ట్ అనుకుంటారో కానీ ప్రతి క్షణం మీరు చాలా అలర్ట్గా ఉండాలి. ఏంటి, ఆఖరికి ఇది కూడా నా గురించి చెప్పే స్టేజ్కి వచ్చిందా? నువ్వు చెప్పే ప్రతి మాట మా బుర్రలో ఉందేమో కానీ మాయలో ఉన్న వాళ్ళకి మాత్రం మా మాటలు నచ్చవు. ఈ ఇంట్లో ఉన్న మంచి మనసులకి, మీలాంటి మంచి కుటుంబానికి ఏ కష్టాలు రావు. పూర్తి నమ్మకంతో చెప్తున్నాను, అంతా మంచి జరుగుతుంది. ఓకే నందు గారు, మేం బయలుదేరతాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఓకే, బాయ్. బాయ్. వెళ్ళొస్తామండి. బాయ్. వస్తామండి. బాయ్. 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 బయట వాళ్ళకి అర్థమైనంత సులువుగా ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో. పదండి భారతి గారు. నేనిక్కడ ఉన్నంతకాలం ఈ ఇంట్లో ఎవ్వరికీ ఏ మంచి జరగదు. మీరంతా నన్ను శత్రువుగా చూసినా సాక్షి నమ్మకమే నా బలం, దాని పతనమే నా విజయం. అభి, నేను మార్కెట్కి వెళ్తున్నాను. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. ఫ్రూట్ జ్యూస్ నీ రూమ్లో పెట్టాను. ఏదైనా అవసరమైతే కాల్ చేయి. సరే సాక్షి, ఇంట్లో ఎవరూ లేరా? మా అమ్మ మీ అమ్మాయి ఎక్కడా? మా అమ్మ గుడికి వెళ్ళింది. ఆంటీ రూమ్లోనే ఉన్నారు. సరే, నేను వెళ్ళొస్తాను. బాయ్. అమ్మతో ఒంటరిగా మాట్లాడడానికి ఇంకొక అవకాశం దొరికింది. ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి ఈరోజు సెంటిమెంట్ డోస్ పెంచి గతాన్ని గుర్తు చేసి నా మీద తన అభిప్రాయం మారేట్టు చెయ్యాలి. అమ్మా, నన్ను అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నీకు? అమ్మని అమ్మ అని పిలవకుండా
పరాయిదానిగా చూడ్డం మాట్లాడడం నాకు రావడం లేదమ్మా. ఇప్పుడంటే రోగం వచ్చి చావు దగ్గర పడి ఇలా మాట్లాడుతున్నావు కానీ ఎన్నాళ్ళు అయిన వాళ్ళందరినీ శత్రువులుగానే చూసావు కదా. ఆ పొరపాట్లన్నింటికి పశ్చాత్తాపడుతున్నానమ్మా. క్షమించమని నీ కాళ్ళ మీద కూడా పడుతున్నాను. అయినా జాలి చూపించకపోతే ఎలాగమ్మా? జాలా నీ మీద? పాముని మచ్చిక చేసుకుని పాలు పోసి పెంచినా అది కక్కేది విషమేనే. నీ విషయంలో కూడా అంతేనే. కళ్యాణ్ ఉన్నప్పుడు నువ్వన్న ప్రతి మాట నిజమే, కానీ ఇప్పుడు నేను కంప్లీట్ గా మారానమ్మా. విషాన్ని వేరే వాళ్ళ మీద చిమ్మడం కాదు, నేనే మింగాను. అందుకే చనిపోతున్నాను. చనిపోయే ముందు కూడా అబద్ధం ఎందుకు చెప్తాను? ఏమో ఎవరికి తెలుసు నీ మనసులో ఇంకెన్ని కుట్రలున్నాయో, ఇంకెంతమంది నాశనం కోరుకుంటున్నావో. కన్నీటితో ప్రాధేయపడుతుంటే ఇంకా కుట్రలు అని ఎలా అనగలుగుతున్నావు? కన్న తల్లే ఇలా మాట్లాడుతూ ఉంటే, ఆ మాటలు వింటుంటే నా గుండె పగిలిపోతుందమ్మా. గుండె పగలటం కాదే, గతం గుర్తు రావాలి. నేనేం కొత్తగా పుట్టించి మాట్లాడటలేదు. నువ్వు చేసిన పాపాలే అందరి ముందు చెప్పాను. ఇప్పుడు కూడా నిన్ను చూస్తూ నీతో మాట్లాడుతుంటే ఒళ్ళంతా కంపరంగా ఉంది, రక్తం మరిగిపోతోంది. బీపీ కంట్రోల్ చేసుకోవడానికి టాబ్లెట్ కూడా వేసుకోలేదు. ఈ ఆవేశంలో నిన్నేమైనా చేయకముందే ఇక్కడి నుండి బయటికి పో. ఏం చేస్తావమ్మా? చంపేస్తావా? చంపేయ్. అందరి కోపం ద్వేషాల మధ్య జీవోత్సవంలా బ్రతికే కన్నా జన్మనిచ్చిన నీ చేతుల్లో చావడమే మంచిదమ్మా. నిన్ను కన్నందుకే బాధపడుతున్నాను. అలాంటిది చంపిన పాపం కూడా ఎందుకు? ఆ పాపం ఎవరికి తగలకూడదనే నీ బ్రతుకుని అర్ధాంతరంగా ముగిస్తున్నాడా దేవుడు. పోయి ఏ లోకానున్నాడో నీకు ఆ కళ్యాణ్ గడే కరెక్ట్. ఆ విషయం దేవుడికి కూడా తెలిసి నిన్ను కూడా అక్కడికే పంపిస్తున్నాడు. నీకు మంచివాళ్ల మధ్య బతికే యోగం లేదు. అలాంటి మోసగాళ్ల కోసం అందరినీ దూరం చేసుకున్నావు. ఆఖరికి ఏకాకిలా రోడ్డున పడ్డావు. అంతే నీ బతుకు. అమ్మా ప్లీజ్ అమ్మా, అలా మాట్లాడుకు. నువ్వు నన్ను అమ్మ అని పిలవడానికి వీలేదని చెప్పాను కదా. నువ్వు నన్ను ఏం చేసినా సరే, నువ్వు నమ్మే వరకు నేను అమ్మ అనే పిలుస్తాను. సిద్ధు నన్ను ద్వేషిస్తున్నా సరే, ఒక అమ్మగా వాడి ప్రేమ పొందాలని చూస్తున్నాను. నువ్వు నన్ను అమ్మ అని పిలవద్దని చెప్తున్నా, నీకు దగ్గర అవ్వడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాను. నా దగ్గరికి రావద్దు. నన్ను దూరం పెట్టద్దమ్మా. నువ్వు నన్ను ముట్టుకోవద్దు. వదిలే. వదిలే. ప్లీజ్ అలా మాట్లాడద్దమ్మా. ప్లీజ్ అమ్మా. అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఏమైందమ్మా? నీకు మాట్లాడు. అమ్మా ఏమైందమ్మా? మా అమ్మని కాపాడటం అవసరమా? నేనెంత చెప్పినా వినడం లేదు, ఎంత నటించినా నమ్మడం లేదు. ఇలాంటి ప్రాణం ఉండడం కన్నా పోతేనే నాకు మంచిది కదా. అవును, అదే కరెక్ట్. నాకన్నా ముందు అమ్మ చేస్తే సింపతి గేమ్ ఇంకా బాగా ఆడొచ్చు. నందుని సిద్ధుని పూర్తిగా నా వైపు తిప్పుకోవచ్చు. ప్రాణం పోయే వరకు టాబ్లెట్ తీస్తున్నట్టు నటిస్తే చాలు, నా చేతికి మట్టంటకుండా ప్రాణం పోతుంది. పక్కనే ఉండి కూడా కాపాడుకోలేకపోయానన్న కారణమూ దొరుకుతుంది. ఇంకెంతసేపు కొట్టుకుంటావే? చావు. అమ్మగా నాకు ప్రాణం పోసావు, కూతురిగా నీ ప్రాణం తీసి నేను రాత మార్చుకుంటానే.
ఆంటీ ఆంటీ సాక్షి ఆంటీ ఒకసారి పక్కకు తప్పుకో అమ్మా అమ్మా ఆంటీ ఈ టాబ్లెట్ వేసుకోమ్మా ఈ టాబ్లెట్ వేసుకోమ్మా ఆంటీ లేకమ్మా అమ్మా 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 లే అమ్మా ఏమైంది అభి నువ్వు వెళ్ళిన తర్వాత అమ్మతో మాట్లాడడానికి వచ్చాను సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయింది టాబ్లెట్ దొరకడం కొంచెం లేట్ అయింది ఇంతలో ఇలా ఆంటీ అమ్మా నన్ను చూడమ్మా నాతో మాట్లాడు నీకేం కాదు నేనున్నాను కదమ్మా ఈ ఇంట్లో ప్రాణం పోతే నా ప్రాణం పోవాలి తప్ప మీకెవ్వరికి ఏం కాకూడదు సాక్షి వెంటనే అంబులెన్స్ కి కాల్ చేయి నాకు చాలా భయంగా ఉంది అమ్మా అమ్మా ఆంటీ అమ్మా ఆంటీ అభి టాబ్లెట్ ఇవ్వడం ఒక్క క్షణం లేట్ అయి ఉంటే చాలా ప్రమాదం జరుగుండేది నీకేం కాలేదు కదా అమ్మా మీ అమ్మాయి మన క్షేమం కోరి వచ్చిందని ఇప్పటికైనా నమ్మండి ఆంటీ నీకేం కాలేదమ్మా అది చాలా నాకు నీకేమన్నా జరిగితే నేను బ్రతకలేనమ్మా నువ్వంటే నాకు ప్రాణం ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. మా మావయ్య గారు మాటిచ్చారంటే ఖచ్చితంగా జరుగుతుంది. అందులో ఏ డౌటు లేదు. ఆ పిల్లల్ని టెన్షన్ పడొద్దని చెప్పు. వాళ్ళకి ఖచ్చితంగా చూపొస్తుందని చెప్పి ధైర్యం ఇవ్వరా. నేను కూడా హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడతాను. సరే. ఏమైంది బాబు? మావయ్య, అనాథ పిల్లల ఆపరేషన్ కోసం నేను డబ్బు అడిగాను కదా, అవి డిపాజిట్ చేయలేదా? నందుకు చెప్పాను బాబు. నేను చేయలేదు సార్. ఒక పర్సన్కి మన ఆఫీస్ నుండి అంత డబ్బు ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయకూడదు. అది రూల్. ఇదేం రూల్ నందు గారు? నేనెక్కడా వినలేదు. పాపం అనాథ పిల్లలు నా మీద నమ్మకంతో హాస్పిటల్ దగ్గర ఆశగా ఎదురుచూస్తున్నారు. మావయ్య గారు, మీరైనా ఇలాంటి రూల్స్ ఉన్నాయని నాకు అప్పుడే చెప్పుంటే నేను వేరే వాళ్ళని అడిగేవాడిని కదా. ఎన్నో ఏళ్ల నుండి ఎంతో మందికి సాయం చేస్తున్న నేను మొట్టమొదటిసారి నిస్సహాయంగా నిలబడాల్సి వచ్చింది. నా పేరు మీద డబ్బులు వేయడానికి రూల్స్ అడ్డొచ్చాయి అంటే నేను మీకు అంత పరాయవాడిని అయిపోయానా? అయ్యో, బాబు చందు, అంత మాట అనద్దు. చాలా కాలం క్రితం కళ్యాణ్ చేసిన మోసాలు అన్యాయాల్ని అడ్డుకోవడానికి ఆ రూలు పెట్టింది నేనే. కానీ నువ్వు సాయం అడిగేసరికి ఆ విషయం గుర్తుకు రాలేదు. మీకు గుర్తులేదు? నందు గారికి నా మీద నమ్మకం లేదు అంతేనా? నో చందు, నీ గురించి తెలిసి కూడా నేనెందుకు అలా అనుకుంటాను? ఆఫీసులో ఉన్న రూల్స్ ప్రకారం నేను నడుచుకున్నాను. అంతకు మించి నాకు వేరే ఉద్దేశం లేదు. చందు, రూల్స్ విషయంలో నందు గారు నిన్నే కాదు, నన్ను డాడ్ని కూడా కేర్ చేయరు. అంత సిన్సియర్గా ఉంటారు. అందుకే ఈ పొరపాటు జరుగుంటుంది. బాబు నందు, ఇప్పుడే ఇమీడియట్గా చందు అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయి. వద్దు మావయ్య.
నా కోసం మీ రూల్స్ మార్చుకోకండి. ఆహా, లేదు బాబు. కళ్యాణ్ లాంటి వెధవ గురించి పెట్టిన రూలు. నీలాంటి మంచివాడికి నువ్వు చేసే మంచి పనికి అడ్డు రాకూడదు. నా వల్ల జరిగిన పొరపాటుకి మీ అందరికీ సారీ చెప్తున్నాను. ఇక మీదట ఎలాంటి మిస్టేక్ జరగకుండా మీ గౌరవం తగ్గకుండా నడుచుకుంటాను సార్. నందు, ఏదో మిస్కమ్యూనికేషన్ వల్ల మిస్టేక్ జరిగింది. ఇప్పుడు క్లియర్ అయింది కదా. రూల్స్ ఫాలో అవ్వడం తప్పేమీ కాదు. దానికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. అయ్యో, నేను పెట్టిన రూలు నేనే మర్చిపోవడం వల్లే ఇదంతా. ఇందులో నా తప్పే తప్ప నీ తప్పేం లేదు నందు. చందు, డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి. నువ్వు దగ్గరుండి ఆ సర్జరీ జరిపించు. ఇప్పటికీ ఆలస్యమైంది నందు. మీరు ఆఫీస్కి బయలుదేరండి. నేను కూడా రెడీ అయి వస్తాను. సరే సార్. సారీ తను. నా వల్ల కొంతమంది అనాథ పిల్లలకి అన్యాయం జరుగుతుందేమో అన్న భయంతో నేను కొంచెం కోపంగా మాట్లాడాను. నీ కోపంలో న్యాయం ఉంది చందు. దానికి సారీ చెప్పడం ఎందుకు? ఏం చేయను తను. ఇప్పుడు ఎవరి వల్ల ప్రాబ్లం వచ్చిందో వాళ్ళది ఏ తప్పు లేదంటున్నారు. అంటే నా వల్లే ప్రాబ్లం అని కదా? నువ్వు చందు, అలా ఏం కాదు. అది తను, నీ ఫ్యామిలీ కోసం నన్ను కన్విన్స్ చేయొద్దు. మనుషుల్ని మనసుల్ని అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లానేం కాదు నేను. పుట్టినప్పటి నుండి ఎన్నో కష్టాలు, ఎన్నో ఓటములు చూశాను. ఇది నాకు కొత్త కాదు. నేను అడగకుండానే మీ డాడ్ డబ్బులిస్తాను అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడేమో కొత్త కొత్త రూల్స్ మాట్లాడి మధ్యలో నన్ను జోకర్ని చేశారు. నచ్చిన మనుషులకి గౌరవం ఇవ్వడం మంచిదే, కానీ సొంత మనుషుల కన్నా ఎక్కువ విలువ ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదేమో. పాపం పిచ్చిది నా మీద ప్రేమతో నా యాక్టింగ్ తెలియక చెప్పినవన్నీ నమ్మింది. నాకు జరగని అవమానం, అన్యాయం గురించి చాలా ఫీల్ అయిపోతుంది. నా పెళ్లికి పెద్దలా, ఇంటికి పెద్ద కొడుకులా చలామణైపోయే నందు గురించి మెల్లగా నా భార్య మనసులో విషం ఎక్కిస్తున్నాను. ఈ విషం ఇల్లంతా పాకి ఆఖరికి నిన్ను అందరికీ దూరం పెడుతుంది. అమ్మా, నీకోసం రాగిజావ తీసుకొచ్చాను. గుండెకి బీపీకి ఇది చాలా మంచిది. వేడిగా ఉంది, తాగమ్మా. అమ్మా, నా మీద కోపంతో నన్ను తిట్టు కొట్టు, అంతేకాని నీ ప్రాణాలకి ప్రమాదం తెచ్చుకోవద్దమ్మా. ఎంత కాదనుకున్నా నేను నువ్వు పోసిన ప్రాణాన్నమ్మా. నీ ప్రాణాలు కాపాడలేకపోతే నా బ్రతుక్కే అర్థం ఉండదు. ఇదంతా నిజమేనా? నీ మాటలు నిజమేనా? ఏంటమ్మా అలా అడుగుతావు? నువ్వు స్పృహ లేకుండా పడిపోయినప్పుడు నాకు గుండె ఆగినంత పని అయిందమ్మా. నేను మీతో ఉండడానికి ఈ ఇంటికి వచ్చాను, కానీ మిమ్మల్ని మార్చాలనో నమ్మించాలనో కాదమ్మా. నువ్వు గతంలో చేసిన పనుల వల్ల, పాపాల వల్ల ఇప్పుడు నువ్వు మారావన్న నిజాన్ని పూర్తిగా నమ్మలేకపోతున్నాను. కానీ నీ కన్నీళ్లలో మాత్రం ఈ అమ్మ మీద ప్రేమ కనపడుతుంది. అందుకే నిన్ను క్షమించాలనుకుంటున్నాను. అమ్మా, చాలమ్మా, ఈ ఒక్క మాట నాకు చాలు.
ఇంట్లో ఎవరు ఏమన్నా నాకు బాధ లేదు. మా అమ్మ నన్ను నమ్ముతుంది, నా ప్రేమని అర్థం చేసుకుంటుందన్న ధైర్యంతో ప్రశాంతంగా చచ్చిపోతాను. ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు చావు గురించి ఎందుకు అభి? నువ్వు బ్రతికుండగానే నిన్ను చచ్చిన దాంతో సమానం అనుకున్నాను. కానీ నువ్వు నన్ను చావు నుండి కాపాడావు. ఇంకెప్పుడు నేను నీ గతం గురించి మాట్లాడను, ఆలోచించను. చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఈ ఇంటికొచ్చావు. ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండు. సరేనమ్మా, ఈ జావ తాగు. నా కన్నీళ్లలో ప్రేమని చూసావు కానీ నా మాటల్లో నాటకాన్ని కనిపెట్టలేకపోయావా పిచ్చి అమ్మా? మొదట సాక్షి, ఆ తర్వాత నందు, ఇప్పుడు నువ్వు. ఇలా ఒక్కొక్కరుగా నా గుప్పెట్లో బంధించి నేను అనుకున్నది సాధిస్తాను. ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా డైరెక్ట్గా సీఈఓని చేశారు. మన కంపెనీ రూల్స్ని తూచా తప్పకుండా పాటించడం నందుకి అలవాటు. మన కంపెనీ ఎంప్లాయీ అనే కన్నా మన ఫ్యామిలీ మెంబర్ అనడమే కరెక్ట్. అందుకే అతనిది ఏ తప్పు లేదని, తప్పంతా తనదే అని డాడీ ఒప్పుకున్నారు. నేను కూడా అందుకే సపోర్ట్ చేశాను. ఇది చాలా చిన్న విషయం తనుజా. మిస్టేక్ అయిన చోటే కరెక్షన్ జరిగింది. ప్రాబ్లం అవ్వకుండానే సొల్యూషన్ కూడా దొరికింది. చూడు, దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఇక్కడితోనే మర్చిపో. మనసులో ఏమి పెట్టుకోవద్దు, సరేనా? మా క్షేమం, సంతోషం కోరుకునే వాళ్ళు చుట్టూ ఉండగా నా మనసులో ఏ బాధ, భయం ఉండదక్కా. ఎప్పుడూ లేనిది ఫస్ట్ టైం చందు హర్ట్ అవ్వడం చూశాను కదా, అందుకే కాస్త మూడ్ ఆఫ్ అయ్యాను. నువ్వు అంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసావు. ఇప్పుడు నాకు చాలా రిలాక్స్ గా ఉంది. తనుజ, ఏ విషయాన్నైనా సరే మంచిగా అర్థం చేసుకుంటే ఏ సమస్య ఉండదు. అలా కాకుండా పట్టి పట్టి చూస్తే ప్రతి మాట సమస్యలానే అనిపిస్తుంది. అర్థమైందక్కా. గుడ్. నువ్వు చందుని తీసుకొని ఆఫీస్కి రా, మిగతా విషయాలు అక్కడ మాట్లాడతాను. సరే అక్క. అక్క నాతో మాట్లాడడం చాలా మంచిదైంది. అనవసరంగా నేనే ఓవర్గా థింక్ చేస్తున్నాను. అసలు ఇది ప్రాబ్లమే కాదు. ఒకవేళ ప్రాబ్లం అయినా నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఇలా నెగటివ్గా ఆలోచించకూడదు. ఎందుకు అభినవుతున్నావు? నేను బాధపడని ఈ గాయానికి మందు రాస్తుంటే నవ్వు రాకుండా ఎలా ఉంటుంది సాక్షి? మొదలు పెట్టావా? ఏదైనా చిన్న సమస్య వస్తే చాలు వెంటనే వేదాంతం స్టార్ట్ చేస్తావు. చావు కళ్ళ ముందు కనబడుతూ ఉంటే నేను నిజాలే మాట్లాడగలను. అవి నీకు వేదాంతంలా అనిపిస్తే నేనేం చెయ్యలేను. చేయలేను అనడం, ఇలా చేతులు కాల్చుకోవడం నీ పద్ధతి అస్సలు బాగోలేదు. నాకు ఏ ఆశలు లేవు. అసలు బ్రతకాలన్న ఆశ కూడా లేదు. ఇంకెన్ని రోజులు చావు కోసం ఎదురు చూడాలో నాకు అర్థం కావడం లేదు. చాలా ఆపుతావా? అందరూ నీతో సఖ్యంగా ఉంటున్నారు. సిద్ధు ఒక్కడే కదా నీ దగ్గరికి రావడం లేదు. ప్రాణం కూడా ఒక్కటే సాక్షి. అది లేకుండా ఉన్న శరీరాన్ని శవం అంటారు. ప్రస్తుతం నా సిద్ధుకి దూరంగా ఉంటున్న నా పరిస్థితి కూడా అలాగే ఉంది. నా చేతిలో కర్పూరం వెలిగించుకున్నప్పుడు నా ఎదురుగా ఉన్న దేవుడు కరగలేదు. ఈ ఇంట్లో ఉన్న సిద్ధు మారలేదు. ఎంత బాధగా ఉందో తెలుసా? అవును, బాధపడక అభి. ఒక్క విషయం అడుగుతాను, నిజం చెప్పు.
నన్ను కష్టపెట్టి వీళ్ళిద్దరూ నీ విషయంలో మారతారనుకున్నావా? కానీ మారారు కదా. నందు విషయంలో పాజిటివ్గానే ఉన్నాను, కానీ ఆంటీ విషయంలో నాకు కొంచెం కూడా హోప్ లేదు. అంత కోపంతో ద్వేషంతో ఉండే ఆంటీ ఒక్క పూటలో మారిపోయారు. ఈ మార్పు కోసం నువ్వెన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు? నిన్ను కన్న తల్లికి అన్ని రోజులు పడితే నువ్వు కన్న కొడుక్కి ఇంకెన్ని రోజులు పడుతుంది? దయచేసి ఓపిగ్గా ఉండు. ఓపిగ్గా ఉన్నా సరే ఊపిరి ఉండదు కదా సాక్షి, అదే నా భయం. నీ భయానికి ఆ దేవుడే తోడు. ఏ రోజుకు ఆ రోజు ఊపిరి పోస్తున్నది నీ ఆఖరి కోరిక తీర్చడానికేనేమో. నేను ఆ నమ్మకంతో ఉన్నాను, నువ్వు కూడా అదే నమ్మకంతో ఉండాలి. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయనని నాకు మాట ఇవ్వు. ఇవ్వు. సరే సాక్షి, ఆ దేవుడి మీద నమ్మకంతో, ఒక చెల్లిగా నీ మీద ప్రేమతో చెప్తున్నాను, ఇంకెప్పుడు ఇలా చెయ్యను. హాయ్ నిహారిక. హాయ్ నందు, కూర్చోండి. నేనే మీ క్యాబిన్కి వద్దాం అనుకుంటున్నాను. నా క్యాబిన్కా? ఎందుకు? చారిటీ కోసం ఇవ్వాల్సిన మనీ తీసుకోవడానికి తనూజ, చందు ఇద్దరిని ఆఫీస్కి రమ్మన్నాను. వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడి ఆ మనీ అరేంజ్ చేయండి. నేను కూడా ఆ విషయం మాట్లాడడానికి వచ్చానండి. మన కంపెనీ రూల్ గురించి ముందే చందుకు చెప్పుంటే ఇంట్లో అంత ఇష్యూ అయ్యి ఉండేదే కాదు. నేను చేసిన పని వల్ల అనవసరంగా మీ ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది. అదంతా మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగిందని మీతో చెప్పాను కదా, మళ్ళీ ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు నా మీద అభిమానంతో నమ్మకంతో అలా మాట్లాడారు, కానీ వేరే ఎవరైనా అయితే నేను చేసింది తప్పుగానే చూస్తారు. మనం ఒక ఫ్యామిలీ అనుకున్నప్పుడు వేరే వాళ్ళ గురించి మనకెందుకు? ఒక మనిషి మీద నమ్మకం అతని బుద్ధిని బట్టి, చేసే పనుల్ని బట్టి వస్తుంది. ఒకసారి పెంచుకున్న నమ్మకం చిన్న చిన్న విషయాల వల్ల డిస్టర్బ్ అవ్వదు. హోప్ మీ మనసులో అనుమానాలకి సమాధానం దొరికిందనుకుంటాను. అనుమానం లేదండి, నాకింకా గిల్టీగా ఉంది. ఒక పర్సన్కి అంత హ్యూజ్ అమౌంట్లో డబ్బు ఇవ్వకూడదని మన కంపెనీ రూల్. అది బ్లైండ్గా ఫాలో అవ్వకుండా ఒకసారి మీతోనో హరిప్రసాద్ గారితోనో ముందే మాట్లాడితే బాగుండేది కదా అనిపిస్తుంది. కమాన్ నందు, మీ వల్ల ఏ మిస్టేక్ జరగలేదని చెప్తుంటే మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతున్నారు ఎందుకు? అంటే సిన్సియర్గా రూల్స్ ఫాలో అవడం వల్ల చందుని, తనూజాని కూడా హర్ట్ చేశానేమో అనిపిస్తుంది. నేను ఆల్రెడీ తనూజాతో మాట్లాడాను. జరిగింది మొత్తం తనకి అర్థమయ్యేటట్టు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాళ్ళు ఫీల్ అవుతారేమో అని మీరేం ఫీల్ అవ్వద్దు. కళ్యాణ్ లాంటి వెధవ మన కంపెనీ డబ్బులన్నీ పక్కదారి పట్టించకుండా ఉండడానికి, వాడి చేతి వాటాన్ని కంట్రోల్ చేయడానికి డాడ్ అప్పట్లో ఈ రూల్ పాస్ చేశారు. వాడి కోసం పెట్టిన రూల్ చందు చేసే మంచికి అడ్డుపడుతుందని డాడ్కి కూడా తెలియదు కదా. చెప్పాలంటే ఇందులో మీ మిస్టేక్ కూడా ఏం లేదు, డాడీ మిస్టేక్ కూడా ఏం లేదు. పాపాలు చేసి పైకి పోయిన కళ్యాణ్ వల్లే ఇదంతా. ప్రస్తుతానికి చందుకి కావాల్సిన మనీని అతనికి బై హ్యాండ్ ఇవ్వండి. అది కూడా కంపెనీ అమౌంట్ కాకుండా నాది, డాడ్ది పర్సనల్ అకౌంట్లో నుండి ట్రాన్స్ఫర్ చేయండి. నెక్స్ట్ టైం ఇలాంటి చారిటీ ఏదైనా ఉంటే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి పంపించేద్దాం. ఏంటి తనుజా ఇది? నేను చేసే సేవల మీద నమ్మకమే లేనట్టు నెక్స్ట్ టైం నుండి డైరెక్ట్గా చారిటీకి డబ్బులు పంపిస్తారంట. ఇంకెప్పుడు నేను చేసే సాయం కోసం, దానం కోసం మీ ఇంట్లో ఎవరితోనూ షేర్ చేసుకోకపోవడమే బెస్ట్ అనిపిస్తుంది. ప్రేమ ఉన్న చోట గౌరవం, నమ్మకం రెండూ ఉంటాయి. అందరూ నీ అంతగా నన్ను చూడలేరు, నువ్వు నమ్మినంతగా నన్నెవరూ నమ్మలేరు.
కనుక నువ్వు విన్న మాటలు ఇప్పుడే మర్చిపో. నువ్విప్పుడు లోపలికెళ్ళి ఏం గొడవ పెట్టుకోవద్దు. ఇంతకు ముందున్న మా అమ్మ నా బర్త్డే రోజున వెళ్ళిపోయింది. మా మమ్మ వెళ్ళిపోయిన రోజే నాకు ప్రేమ, ఇష్టం అన్నీ పోయాయి. ఇప్పుడు నాకు మా పప్ప తర్వాత అమ్మంటేనే ఇష్టం. నేను వెళ్ళిపోయినా తిరిగి వచ్చినా నీ మీద ప్రేమ మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉంది సిద్ధు. అది ఎలా ప్రూవ్ చేసుకోవాలో నాకు తెలియడం లేదు. కనీసం నా మాట వినే అవకాశం కూడా ఇవ్వడం లేదు. నువ్వు మోడల్వి కదా, అందుకే చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు. బట్ నేను నమ్మను. నా బుక్స్, బ్యాగు ఏది ముట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు నువ్వు వినవు? నా మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే నా కోపం తెప్పించవు. నీదంతా యాక్టింగ్ అని నాకు తెలుసు. నీ వల్ల నాకు ఇష్టమైన షర్ట్ స్పాయిల్ అయింది. అయ్యో సారీ సిద్ధు. సాక్షి బయటికెళ్ళింది. నువ్వు వచ్చేలోపు నేనే ఫినిష్ చేద్దాం అనుకున్నాను. లాస్ట్ లో ఉంది, ఫినిష్ చేసి ఇస్తాను. ఇలా ఇవ్వు నాన్న. ఏమదు? ఓ గాడ్, చాలా నొప్పిగా ఉంది సిద్ధు. కళ్ళు తిరుగుతున్నాయి. అమ్మా సారీ సిద్ధు. ఇంతకు ముందు నీ షర్ట్ పైన నన్నే డిజైన్ కుట్టమనేవాడివి కదా, అది గుర్తొచ్చి నీకు నచ్చుతుందని కుట్టాను. కానీ ఇలా కోపడతావనుకోలేదురా. అమ్మా అమ్మా సిద్ధు, ఫస్ట్ ఎయిడ్ చేసినందుకు. రా నాన్న. నా వల్ల జరిగింది కాబట్టి ఫస్ట్ ఎయిడ్ చేశాను. లేదంటే నిన్ను ముట్టుకునేవాడినే కాదు. నాకు పాత అమ్మ కన్నా కొత్త అమ్మ అంటేనే ఇష్టం. మా అమ్మ నీకన్నా బాగా స్టిచ్ చేస్తుంది. రక్తం చిందించినా లాభం లేకుండా పోయింది. పెద్దవాళ్ల మనసు కరిగినంత ఈజీగా వీడి మనసు కరగడం లేదు. నా మీద నమ్మకం కుదరడం లేదు. సాక్షి కోసం అభి మీద కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను. ఇప్పుడు అదే సాక్షి కోసం తనతో నార్మల్గా మాట్లాడటంలో తప్పేం లేదనిపిస్తుంది. అభితో నార్మల్గా ఉంటే సాక్షి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అభి చేసిన తప్పులకి ఆ దేవుడు మరణశిక్ష విధించాడు. బ్రతుకుండే వరకు తన బాధని అర్థం చేసుకోకపోయినా మౌనంతో బాధ పెట్టకూడదు. ఇది సాక్షి కోసం నేను తీసుకున్న నిర్ణయం.
హలో సాక్షి, ఎక్కడున్నావు? నేను మార్కెట్కి వెళ్తున్నానండి. ఎందుకు? ఎందుకేంటి, మీకు గుర్తులేదా? రేపు అభి పుట్టినరోజు. అవునా? అదేంటండి అలా అంటున్నారు? మీరు నిజంగా మర్చిపోయారా? అవును సాక్షి, నాకు నిజంగా గుర్తులేదు. నువ్వేంటి అభికి బర్త్డే గిఫ్ట్ కొంటున్నావా? గిఫ్ట్ ఏం కాదండి, రేపు తన కోసం ఏమైనా స్పెషల్ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి సామాన్లు తీసుకురావడానికి వెళ్తున్నాను. ఓకే. అవును, మీరేంటి సడన్ గా ఫోన్ చేశారు? ఊరికే నీతో మాట్లాడాలనిపించి కాల్ చేశాను. అబ్బా, నిజమా? యా, నిజంగా నిజం. మార్నింగ్ ఆఫీస్కి వెళ్లే ముందు నీతో సరిగ్గా మాట్లాడలేదు కదా, అందుకే ఇప్పుడు కాల్ చేశాను. నేను చెప్పాల్సింది చెప్పాను, మీరే ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. సరే సాక్షి, నీ షాపింగ్ అంతా అయిపోయాక కాల్ చేయి, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. ఏంటి, మీరు వస్తారా? అలా అడుగుతున్నావు? పాపం ఎండలో ఒక్కదానివే కష్టపడుతున్నావని పికప్ చేసుకుందాం అనుకున్నాను. నీకు ఇష్టం లేకపోతే వద్దులే. మీరు వస్తానంటే నేను వద్దంటానా? మీరు ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యే ముందు నాకు కాల్ చేయండి. సరే సాక్షి, బాయ్. బాయ్. అభి పుట్టినరోజు గుర్తొచ్చి నేను కాల్ చేస్తే నాకే గుర్తులేదు అనుకుంటుంది. అభికి సర్ప్రైజ్గా గిఫ్ట్ తీసుకెళ్తే ఇంకెంత షాక్ అవుతుందో. హాయ్ టెడ్డీ. సిద్ధు, షర్ట్ పైన డిజైన్ కుట్టించుకున్నావు కదా, అది ఎలా వచ్చిందో కాల్ చేసి కనుక్కుందామని చేశాను. చూపించు. వద్దులే టెడ్డీ. అలా అంటున్నావు? ఆంటీ సరిగ్గా స్టిచ్ చేయలేదా? స్టిచ్ చేసింది ఆంటీ కాదు, డెవిల్. ఆవిడకెందుకు చెప్పావు? నేనేం చెప్పలేదు. అమ్మని కుట్టమని షర్ట్ హాల్లో పెట్టాను, ఆవిడే తీసుకుని స్టిచ్ చేసింది. కోపంగా షర్ట్ లాక్కుని వచ్చేసాను. ఆ డెవిల్కి ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినడం లేదు. కావాలని నా పనులు చేస్తుంది, నాకు కోపం తెప్పిస్తుంది. ఎన్ని రోజులు కోపంగా ఉంటావు సిద్ధు? అదేంటి అలా అడుగుతున్నావు? డెవిల్ అంటే నాకు ఇష్టం లేదని నీకు తెలుసు కదా. ఇంట్లో నుండి ఎప్పుడు వెళ్ళిపోతుందా అని వెయిట్ చేస్తున్నాను. నేనొక మాట చెబుతాను, వింటావా? సరే చెప్పు. నువ్వు తప్ప ఇంట్లో అందరూ అభిలాష ఆంటీతో బానే మాట్లాడుతున్నారు. మీ పప్ప అమ్మమ్మ కూడా మారిపోయారు అని నువ్వే చెప్పావు కదా. నీకన్నా ఎక్కువ కోపం ఉన్న వాళ్ళే మారిపోయారు. మరి నువ్వెందుకు ఇంకా హేట్ చేస్తున్నావు? అభి ఆంటీ అంటే స్టార్టింగ్లో నాకు కూడా ఇష్టం లేదు, కానీ ఇప్పుడు మారిందేమోనని నాకు కూడా అనిపిస్తుంది. చేతిలో హారతి కర్పూరం వెలిగించుకోవడం, నిన్ను ఇంప్రెస్ చేయడానికి నీకు హెల్ప్ చేయాలనుకోవడం, ఇదంతా నీకు క్లోజ్ అవ్వడం కోసమే కదా. నా కొడుకు కావాల్సిన జ్ఞానోదయం ఆ పిల్ల రాక్షస్కి అయినట్టుంది. ఎవరైతే ఏంటి, దాని మాటలు విని సిద్ధు మారితే చాలు. నీకు ఇష్టమైన వాళ్ళంతా అభి ఆంటీతో మాట్లాడుతుంటే నువ్వు మాత్రం ఎందుకు దూరంగా ఉండాలి సిద్ధు? అంటే ఇన్ని రోజులు నేను డెవిల్ని తప్పుగా అర్థం చేసుకున్నానా? ఇంతకు ముందులా నన్ను ప్రేమగా చూసుకుంటుందా? ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు సిద్ధు? టెడ్డీ మాటల్లో నిజం తెలుసుకో. నువ్వు కూడా ఈ మమ్మా టీంలో చేరిపో. నా ఒక్కడి కోసం మీ ముగ్గురు ఇంతగా ఆలోచించి చెప్తుంటే నేను కాదనలేకపోతున్నాను. నేను మన కంపెనీలోనే జాయిన్ అవుతాను. చాలా సంతోషం బాబు. వెల్కమ్ టు నిహారిక గ్రూప్ చందు. థ్యాంక్ యూ వదిన గారు. అంతా నీకోసమే తను. ఐ నో చందు, ఐ లవ్ యూ. రగిలే నిప్పుని
ఇన్ని రోజులు ఇంట్లో పెట్టుకున్నారు, ఇప్పుడు ఆఫీస్కి తీసుకెళ్తున్నారు. మంచితనం నటించి మొత్తం బూడిద చేస్తాను. మీ అందరి నవ్వులు మాయం చేసి నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, Abhi. థ్యాంక్ యూ సాక్షి. ఈరోజు నా పుట్టినరోజని నీకెలా తెలుసు? నేనే చెప్పానమ్మా. ఎందుకు చెప్పావమ్మా? కొన్ని రోజుల్లో పోయేదాన్ని. ఈ పుట్టినరోజని అందరికీ గుర్తు చేయడం ఎందుకమ్మా? ఇంతకు ముందంటే నువ్వు గుర్తొస్తే కోపం వచ్చేది. ఇప్పుడు మారావని నమ్ముతున్నాం కాబట్టే ఈ ఏర్పాట్లు చేశాం. మీరు నా కోసం ఏం చేసినా అదే శ్రమ పెట్టినట్టే అనిపిస్తుంది. ఏ దిక్కు లేని నాకు సాక్షి దయ వల్ల ఒక తోడు నీడ దొరికింది. ఆమె మాటల వల్ల, మీ మంచితనం వల్ల అందరూ నన్ను నమ్ముతున్నారు. మీ అందరినీ ఇలా సంతోషంగా చూస్తున్నాను, అది నాకు చాలు. ఈ కేక్ కటింగ్ నా వల్ల కాదు. దయచేసి నన్ను క్షమించండి. అభి ఆగు. ఎంత స్వార్థం నీకు! అంతా నీకు నచ్చినట్టే ఉండాలా? మేం నీ గురించి ఇంతగా ఆలోచిస్తున్నా వద్దని చెప్పి వెళ్ళిపోవడం పద్ధతి కాదు. సాక్షి, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని నేను ముక్కలు చేశాను. అలాంటి నాకు ఈ కేక్ కట్ చేసే అర్హత నాకు లేదు. మేమంతా మర్చిపోవాలనుకుంటున్న గతాన్ని నువ్వు గుర్తు చేసుకోవద్దబి. జరిగిందేదో జరిగింది, అన్నీ వదిలేసి ఈరోజు నుండి సంతోషంగా ఉండు. ఆయనే చెప్తున్నారు కదా, ఇంకా ఆలోచన ఎందుకు? రా, కేక్ కట్ చెయ్యి. రా. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. పుట్టినరోజున క్యాండిల్స్ ఆర్పుతారు. నీ జీవితంలో వెలుగు ఎప్పటికీ దూరం కాకూడదు. అందుకే ఈ కొవ్వొత్తి వెలిగించి అప్పుడు కేక్ కట్ చెయ్యి. కట్ చెయ్యి. Happy birthday to you. 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 Happy birthday, Abhi. థ్యాంక్ యూ నందు. అమ్మా, నేను టెడ్డీ వాళ్ళ ఇంటికి వెళ్తాను.
ఇప్పుడెందుకు సిద్ధు? ఇదంతా అయ్యాక వెళ్ళు. నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు, అందుకే వెళ్తాను. విష్ చేసి కేక్ పెట్టు సిద్ధు. మీరందరూ చెప్పారు కదా, మళ్ళీ నేనెందుకు? అరే సిద్ధు సిద్ధు, అందరితో సంతోషంగా ఉన్నా సిద్ధుకి దూరంగా ఉండడం అసంతృప్తిగా ఉంది. పసివాడు కదా, అందరినీ అన్ని విషయాల్ని అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. కన్ను మూసే ముందు నా కన్న కొడుకుతో మమ్మ అని పిలిపించుకుంటే చాలమ్మా. ఆఖరి శ్వాస వరకు నా ఆశ అదొక్కటే. అమ్మగా చెప్తున్నాను కదా, నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందమ్మా. గతాన్ని మేం మర్చిపోయినట్టే గతంలో నిన్నన్న మాటలు, పెట్టిన బాధలు అన్నీ మర్చిపోమ్మా. మీరెన్నిసార్లు చెప్పనక్కర్లేదా అంటే మీ ఒక్కరినే కాదు, ఇంట్లో అందరి ఎమోషన్స్ ని అర్థం చేసుకోగలను. ఇన్ని రోజులు నాలాంటి దాన్ని క్షమించి భరించారు. ఇంతకు మించి నాకేం కావాలి చెప్పండి? సాక్షి, ఇవ్వు సాక్షి. కొన్నది మీరే కదా, మీరే ఇవ్వండి. అభి, నీ బర్త్డేకి నా స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ నందు. నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని నాకు కూడా చెప్పకుండా చేరుకున్నారు. ఓపెన్ చేసి చూడు. నచ్చిందా? నందు నా కోసం ఏం చేసినా ఇష్టమే సాక్షి. థ్యాంక్స్ నందు. కోపం మాటలు మారింది, చీరని గిఫ్ట్గా తీసుకొచ్చే బంధం మొదలైంది. నిన్ను నా వాణ్ణి చేసుకోవడానికి ఇక ఎన్నో రోజులు పట్టదు నందు.